వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందున్న వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ యాక్చువల్గా మొన్న వచ్చిన అకాల వర్షానికి రాత్రి కానీ గత 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షం, ధాన్యం పెద్ద ఎత్తున దెబ్బతిని రైతులు ఇబ్బంది పడుతున్న సమస్య మీద, అదేవిధంగా పత్తికి సంబంధించిన ఈ 2 అంశాల మీద ఇవాళ సీసీఐ కొనుగోలు గోల్మాల్ జరిగి రాష్ట్ర వ్యాప్తంగానే అనేక మార్కెట్ కమిటీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఈ 2 అంశాల మీద మాట్లాడదాం అనుకున్నాం. కానీ అంతకంటే దేశానికి సంబంధించిన అంశం ముందుకొచ్చిన సందర్భంలో ఆ యొక్క అంశం కాకుండా ఆల్రెడీ మధు గారు మాట్లాడటం జరిగింది. ఎల్లుండి 9వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లాల మండలం మెట్టపల్లి గ్రామంలో మాజీ డీసీఎంఏ చైర్మన్ దివంగత రాయల వెంకట శేషగిరిరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆ యొక్క విగ్రహావిష్కరణకు కేటీఆర్ గారు హెలికాప్టర్లో 10:30 గంటలకు అంజనాపురం అనే గ్రామంలో దిగి అక్కడి నుంచి ర్యాలీగా మిట్టపల్లి గ్రామం వెళ్లి విగ్రహావిష్కరణ చేసిన తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని వారు మళ్ళీ తిరిగి అదే హెలికాప్టర్లో వాళ్ళు బై రోడ్డు రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వారికి ఈ జిమ్ చేస్తున్న సందర్భంలో కాలు కొంత డిస్లొకేషన్ అయ్యి జర్నీ చేయొద్దని డాక్టర్లు సూచించటం, వాస్తవంగా 5వ తారీఖే డేట్ ఇచ్చారు, 5 వారు చనిపోయిన రోజు. కానీ కొంత రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఇంకా వద్దన్నా కూడా మా యొక్క విజ్ఞప్తిని, జిల్లా పార్టీ అందరి యొక్క విజ్ఞప్తిని వారు పరిగణలోకి తీసుకుని బై రోడ్డు రావటం శ్రేయస్కరం కాదని అందరి రిక్వెస్ట్ మీద వారు 9వ తారీఖు రావటం జరుగుతున్నది. మళ్ళీ జిల్లా పార్టీ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఆహ్వానాలు స్వయంగా ఫోన్ చేయడం జరుగుతుంది. వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆల్రెడీ నిన్న సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకుల సమావేశం కూడా పెట్టుకుని దానికి సంబంధించిన ఏర్పాటు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మండల నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు మండల ప్రెసిడెంట్స్, ముఖ్యమైన నాయకులు, మాజీ శాసనసభ్యులు కానీ, మాజీ మన ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరూ, గ్రంథాలయ సంస్థ కానీ, డీసీసీబీ కానీ, వివిధ సంఘాల అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులందరినీ ఈ సభా వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నాం. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.